అప్పట్లో ఒకే కుటుంబంలో అమ్మమ్మ, తాతయ్య, పెద్దనాన్నలు, బాబాయిలు, అత్తలు, పిన్నులు, అక్క చెల్లెలు ఉండేవారు. నాకు నలుగురు పెద్దనాన్నలు, ఇంతమంది అత్తలు అంటూ మనం చెప్పుకునేవాళ్ళం. పెద్ద కుటుంబం అంటే ఇల్లంతా సందడిగా సంతోషంగా గడిచిన రోజులవి. ఇక నాకు 12 మంది పిల్లలు, నాకు 10 మంది పిల్లలు అని మన పెద్దలు చెప్పేవారు. ఇలా చాలానే విన్నాం కదా. ప్రపంచమంతా జనాభా సంఖ్య పెరిగి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంటూ ప్రభుత్వాలే ప్రచారం చేశాయి. మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం రూటు మార్చింది. పిల్లలను కనమని వేడుకుంటున్నాయి. ఇంతకీ పిల్లలను కనాలా వద్దా? నేటి యువత ఏమనుకుంటోంది? ఇక ప్రతి ఏడాది జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇలాంటి అంశాల గురించే ప్రపంచం చర్చించుకుంటుంది. మనం కూడా ఒకసారి ఇప్పుడున్న పరిస్థితులను తెలుసుకుందాం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పిల్లలే వద్దు లేదా ఒకరు చాలు అని అనుకుంటున్నారు. ఎందుకొద్దు అనుకుంటున్నారో కారణాలు నేను చెప్తా వినండి. పిల్లలు పుట్టాక వారి చదువుల, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు అంటూ తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి బడుల్లో చదివించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది సహజమే. కానీ ఖర్చులు మాత్రం ఆకాశాన్నంటుతాయి. మధ్యతరగతి కుటుంబాల్లో ఫీజులు కట్టలేక, పిల్లల్ని బాధ పెట్టలేక సతమతం అవుతూ ఉంటారు. ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే తప్ప వారి కష్టాలు మారవు. మరోవైపు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడానికి కాస్త సమయం కూడా దొరకడం లేదు. ఎవరి దగ్గర పెట్టాలి అన్నా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజుల్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. పిల్లల్ని కని వారిని బాధ పెట్టడం ఎందుకు అని దంపతులు ఆలోచిస్తున్నారు. ఇక ఇటు UNFPA సర్వేలో సంచలన విషయాలు తెలిసాయి. 14 దేశాల్లో 14,000 జంటలపై అధ్యయనం చేశారు. ఇందులో సంతానలేమికి వంధ్యత్వాన్ని కారణంగా 12% మంది చెప్పారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదని 39% మంది వాపోయారు. ఇలాంటి వారి సంఖ్య దక్షిణ కొరియాలో అత్యధికంగా 58% ఉంది. ఇటు స్వీడన్లో అత్యల్పంగా 19% ఉంది. థాయిలాండ్లో 19% మంది వంధ్యత్వాన్ని ప్రధాన కారణంగా చూపించారు. తర్వాతి స్థానంలో అమెరికా, దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత్ ఉన్నాయి. నిజానికి 40 ఏళ్ల క్రితం వరకు చాలా దేశాలు భారీ జనాభాతో సతమతమవుతూ ఉన్నాయి. కానీ 2015 నుంచి జనాభా తగ్గుదలే పెను సమస్యగా మారుతూ వస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదే. దీనికి తోడు చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉండడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారుతోంది. భారత్లో జనాభా 146.4 కోట్లకు చేరినట్టు UNFPA నివేదిక చెప్పింది. అయితే అన్ని దేశాల్లో లాగానే మన దేశంలోనూ జనాభా వృద్ధి నానాటికి తగ్గిపోతూ ఉంది. జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలి అంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం 2.1% ఉండాలి. కానీ భారత్లో అది 1.9కి తగ్గినట్టు నివేదిక తెలిపింది. అంతేకాదు, ప్రపంచ దేశాలన్నిట్లోనూ అత్యధిక యువతతో భారత్ కాస్త మెరుగ్గానే ఉంది. జనాభాలో 24% 0 నుండి 14 ఏళ్ల వయసు ఉన్నవారు ఉన్నారు. 10 నుండి 19 ఏళ్ల వారు 17% ఉండగా 24% మంది 10 నుండి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉన్నారు. జనాభాలో ఏకంగా 68% పనిచేసే వయసు అంటే 15 నుంచి 64 ఏళ్ల లోపు వారు ఉన్నారు. మహిళల్లో సగటు ఆయు ప్రమాణం 74 సంవత్సరాలుండగా పురుషుల్లో 71 ఏళ్లుగా ఉంది. భారత్లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుంది అని నిపుణులు అంటున్నారు.